ఇదెక్కడి పర్షాను ఏడికాడ ఇండ్లల్ల నీరు చేరినాయి, గల్లీలను నీళ్లు ముంచినాయి. నయాసాల్ సంబురంలో ఇండ్ల ముంగట ముగ్గులేయకుంటాయింది. ఊరోళ్ళు ఇంట్లోకెళ్ళి అవతల అడుగు పెట్టకుంటాయింది కదా పాపం పండుగ పూట. మన తాన ఇప్పుడు వానలు లేనే లేవు. వాతావరణ శాఖోళ్ళు వానల ముచ్చటే తీయలేదు. అయినా వానలు లేకుండా మరి గీ వరదలు ఏడికేం చచ్చినాయి అంటే పంట కాలువ జయంగా ఆంధ్ర దిక్కు పిఠాపురం కాడి ఇందిరానగర్ కాలనీని వరద చుట్టుముట్టింది. వరద కాలువల గుర్రపుడెక్క శతాశదారం జయంగా నీళ్లు ఓకుంటాయి కాలనీని చుట్టుముట్టినాయట. ఇగటు పబ్లిక్ అంతా కొత్త సంవత్సరం సంబురాలు చేసుకోకుండా అయింది. వాడల మీదికి రాకుండా అయింది. ఇంట్లో సరుకులు సౌదలు దడుచుడుతోటి మస్తు గోసపడ్డారు. చలి నీళ్ల వరదతోటి అద్దం రాత్రులు ఆరిగోసపడ్డారు. దునియా అంతా రాత్రి సంబురాలలో మునిగి తేలితే వీళ్ళు మాత్రం నీళ్లు ఇండ్లను ముంచుడుతోటి రాత్రంతా బిక్కు అనుకుంటా గడిపిరు. ఏ సర్కారు ఏలువడిలున్నా మా గోసను అస్సలకే పట్టించుకుంటలేరని మస్తు గరానికి వస్తున్నారు. ఇలాగ చెరుకుల కాలువ ఇంద్రానగర్ మీద ప్రతిసారి కూడా గుర్రపుడెక్క నిండిపోయి వాటర్ వెనక్కి ఇళ్ల మీద తన్నేస్తుందండి. తన్నినప్పుడు ఎవరు కూడా స్పందించట్లేదు. అసలు ఇది పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఊరిది. ఎస్సీ కాలనీలు ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక సంవత్సరంన్నర 2 సంవత్సరాలు అవుతుంది. ఎస్సీ కాలనీలు ఇప్పుడు వచ్చి పట్టించుకుంటలేదు. ఇది అప్పుడే ఇది ఇంచుమించు చాలా సార్లు కూడా మేము మున్సిపల్ కమిషనర్ గారికి ఇన్ఫార్మ్ చేయడం కూడా జరిగింది. ఇందాక కూడా మున్సిపల్ కమిషనర్ గారికి ఫోన్ చేస్తే ఇది మాకు సంబంధం లేదు, ఇది ఇరిగేషన్ పరిధిలో, ఇది ఇరిగేషన్ వాళ్ళు రావాలి, దీనికి అసలు మాకు సంబంధం లేదు, మేము మాట్లాడుతున్నాం వాళ్ళతో అంటున్నారు కమిషనర్ గారు. సరే సార్ మీరు మాట్లాడుతున్నారు, మాకు వాళ్ళ నెంబర్లు ఇవ్వండి అంటే నెంబర్లు లేవు మా దగ్గర అంటున్నారు. మాట్లాడినప్పుడు మాకు ఆ నెంబర్లు ఇవ్వాలి కదా సార్. మాకు నెంబర్లు ఇస్తే మేము కూడా మాట్లాడతాం కదా ఇరిగేషన్ వాళ్ళతోనే. మొత్తం ఇల్లులోంచి నీరు మొత్తం బయటకు వచ్చేస్తుంది సార్. ఇది పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము. అధికారులకు చెప్తే చెవున పేను వారినట్టు కూడా అయితలేదట. లీడర్లు చూసిన పాపాన పోతలేరట. మున్సిపాలిటీ వాళ్ళని అడిగితే నీళ్ల శాఖోళ్ళకు చెప్పుకోరని, నీళ్ల శాఖోళ్ళని అడిగితే వాళ్ళ పేరు చెప్పి ఎవ్వరి కాళ్ళు తప్పించుకుంటున్నారట. పబ్లిక్ తిప్పలను తక్కువ చేద్దామన్న సోయి లేకుంటున్నారట అటు దిక్కు లీడర్లు అధికారులు. ఆంధ్ర చిన్న సీఎం కం పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అన్న జర నజరేసి తిప్పలు తీర్వాలని ఒక్క తీరుగా వేడుకుంటున్నారు కాలనీ పబ్లిక్. జప్పున వరద రాకుండా చేసి ఓట్లేసి గెలిపించిన వాళ్ళ రుణం తీసుకోవాలని కోరుకుంటున్నారు. మరి కాలనీ జనాల తిప్పలు ఎన్నడు తీరుతాయో చూడాలి గాని జనసేనాని నియోజకవర్గంలో ఇట్లుంటే కడమ నియోజకవర్గాల సంగతి ఏందని ప్రతిపక్ష పోలు గట్టిగానే అరుచుకుంటున్నారు. రేపు ప్రతిపక్ష పంక పార్టీలు ఆపతిని అవకాశంగా మలుచుకొని అధికార కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టినా పెడతారు కావచ్చు పోన్రి.